ఇంట్లో అందరూ మాధవ్ కోసం తల్లడిల్లిపోయిన క్షణాలు, వాడు క్షేమంగా తిరిగిరావడంతో ఊపిరి పీల్చుకున్న సమయం. ఇదంతా ఒక పెద్ద ఊహాతీతమైన మలుపు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందా అని ఆరా తీస్తే, మన కుటుంబం ఎప్పుడో ఇష్టపడి మొక్కుకున్న గ్రామదేవతని విస్మరించడమే కారణమని సిద్ధాంతి గారు తేల్చి చెప్పిన వైనం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అసలు మన గ్రామదేవత ఎవరు? ఆ గుడి ఎక్కడ ఉందో ఎవరికీ సరిగ్గా తెలియని పరిస్థితి. నాన్నని అడిగితే ఆయనకు చిన్నతనం నుంచి ఈ ఇల్లే లోకం కాబట్టి ఆ విషయాలు ఏమీ గుర్తులేవని చేతులెత్తేశారు. ఇక పెద్దవాళ్లని అడుగుదామంటే వాళ్లు మొండికేసి కూర్చున్నారు. కానీ మాధవ్ తెలివిగా పెద్దనాన్న మనసులో ఉన్న పాత విషయాలను బయటకు తీసి, ఆ గ్రామదేవత రుద్రవరం ఊరిలో వెలసిన రుద్రాంబిక అని నిజాన్ని రాబట్టి వస్తాడు. మరోవైపు కథలో మరో ఊహించని పెద్ద మలుపు తిరిగింది. బీహార్ నుంచి ప్రాణభయంతో పారిపోయి వచ్చిన మనీషా తన బావ బన్సీ బారిన పడకుండా ఉండేందుకు మన నగరానికి చేరుకుంది. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్న ఆ బావ, హైదరాబాద్ దాకా వెతుక్కుంటూ వచ్చేయడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. మాధవ్ ఆ అమ్మాయిని రక్షించే బాధ్యతను తన భుజాన వేసుకుని, మన ఇంట్లోనే సురక్షితంగా ఉంచాలని నిర్ణయించుకుంటాడు. మన తమ్ముళ్ళు కన్నా, కేశవ్లు ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుతామని మాట ఇస్తారు. అయితే ఈ ఇంట్లో మనీషా ఉనికి కొంచెం సరదాగా, కొంచెం ఉద్విగ్నంగా సాగుతూ ఉంటుంది. ఇద్దరి పరిస్థితి దాదాపు ఒకేలా ఉండటంతో మాధవ్ మనసులో కూడా ఆమె పట్ల ఒక ప్రత్యేకమైన భావం చిగురిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, కుటుంబానికి పట్టిన పీడ విరగడై, అందరికీ మంచి జరగాలంటే ఆ గ్రామదేవత రుద్రాంబిక మొక్కు తీర్చుకోవడానికి అందరం కలిసి రుద్రవరం వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మొదట్లో ఎందుకులే అనుకున్నా కూడా, కుటుంబం అంతా కలిసి ప్రయాణం చేస్తేనే ఆ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పెద్దలంతా భావిస్తారు. నాన్న కూడా చివరికి మనసు మార్చుకుని, పిల్లల క్షేమం కోసం ఆ గ్రామదేవతను మనసారా ప్రార్థిస్తూ ప్రయాణానికి సిద్ధమవుతాడు. ఈ ప్రయాణంలో మనీషా పెళ్లి సమస్య ఎలా పరిష్కారమవుతుంది? రుద్రవరం వెళ్లిన తర్వాత ఆ కుటుంబం ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? ఆ గ్రామదేవత దర్శనం వీళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.